గజ్వేల్ రామాలయానికి భద్రాచల తలంబ్రాలు. రామరాజు రామభక్తిని కొనియాడిన గజ్వేల్ ఏసీపీ భద్రాచల సీతారాముల కళ్యాణ తలంబ్రాలను గజ్వేల్ రామాలయానికి అందజేశారు. రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామరాజు దంపతులు భద్రాచలం నుంచి తీసుకొచ్చిన తలంబ్రాలను గజ్వేల్ ఏసీపీ నర్సింలు చేతుల మీదుగా అందజేశారు. శ్రీరామనవమి నాడు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం తర్వాత 15 రోజులకు అక్కడి తలంబ్రాలతో గజ్వేల్లో కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఇది పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయం. గత 3 సంవత్సరాల నుండి గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు ముత్యాల తలంబ్రాలు, గోటి తలంబ్రాలు అందించి రామభక్తిని చాటుకుంటున్నారు. తెలంగాణలో ప్రజల్లో జరిగే సీతారామ కళ్యాణోత్సవంలో
ఈరోజు రామరాజు రామరాజు గారు భద్రాద్రి తలంబ్రాలను దక్షిణంలో జరిగే సీతారామ కళ్యాణోత్సవంలో గాను షెడ్యూల్ వారికి అప్పగించడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణోత్సవం తయారైంది. ఈ భద్రాద్రి నుంచి నిర్మించిన తరంగాలతో పాటు 7 తరంగాలలో సంగమించి ఈరోజు కళ్యాణం నిర్వహిస్తున్నాం. నిరంతరం రామరాజు గారు 7 తరంగాలు సేకరించి భద్రాద్రి కళ్యాణం ఇప్పటికీ నిరంతరం రామశివుడు నిర్మించాము. ఈ రోజు కూడా జరిగే కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఆలయ కమిటీ సహకారంతో మరియు చాలా మంది పాల్గొనాలి. రోజు కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి ధన్యవాదాలు.